బీబీఏ, బీసీఏ, బీకామ్ కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ అనంతలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం ఏమన్నా చేస్తున్నాం అమ్మా. అసలు అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చేస్తున్నాం. నాన్ వెజిటేరియన్స్ కంప్లీట్ వేగన్ డైట్ చేసేస్తున్నారు. సో అన్ని బానే ఉన్నా ఇంకా ఎక్కడో లోపం వస్తూ ఉంటుంది. సో దానికి మూలం ఏంటి అంటే ప్లాస్టిక్ అంటున్నారు. ప్లాస్టిక్ లేనిదే జీవితం లేదనే చెప్పాలమ్మా ఒక్క మాటలో. సో దాని నుంచి తప్పించుకుంటే అవకాశం ఏమన్నా ఉందంటారా అసలు ఈ రోజుల్లో? ఉన్నదమ్మా, ఎందుకు లేదమ్మా. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు ఎందుకు తాగుతున్నాం? ఎవరి నీళ్ల సీసా వాళ్ళు తెచ్చుకోవచ్చు కదా. గాజు సీసాలు పగిలిపోతాయి అంటే ఇవి ఉంటాయి కదా, స్టీల్ బాటిల్స్ ఉంటాయి కదా, తెచ్చుకోవచ్చు కదా. ఎందుకు తెచ్చుకోవటం లేదు? బద్ధకం. తేలిగ్గా దొరుకుతున్నాయి కదా అని. అంతేగాని మన దగ్గరికి వచ్చేటప్పటికి చల్లగానే ఉంది, కానీ ట్రాన్స్పోర్ట్ లో ప్లాస్టిక్ బాటిల్ మీద ఎంత ఎండ పడిందో దాని ప్రభావం వల్ల, ప్లాస్టిక్ బాటిల్ యొక్క ప్రభావం వల్ల ఆ నీళ్లు ఎంతగా హానికరంగా అయ్యాయో మనకు అర్థం కావట్లేదు కదా. ఎక్కువసేపు ఇప్పుడు కార్ లో పెట్టిన వాటర్ ని ఆ రోజు టేస్ట్ చేసి ఒక 2 రోజుల తర్వాత తాగితే దాని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదమ్మా. అమ్మ, వేడెక్కితే అలాగే ఉంటుంది. మీరు అదే స్టీల్ బిందెలోనో రాగి బిందెలోనో పెట్టండి, వాసన రాదే. స్టీల్ బిందెలో కూడా రావచ్చు, రాగి బిందెలో రాదు, మట్టి కుండలో రాదు. వాటిని వాడుకోవచ్చు కదా. మట్టి కుండలు ఎందుకు రావట్లేదు? ఈ మధ్య కాలంలో మట్టితో బాటిల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. టెర్రాకోట, అది కూడా బాగుండాలంటే దానికి ఒక సంచి లాంటిది కూడా ఉంటుంది. మా చిన్నతనంలో ఈ మట్టితో తాబేటి కాయలని వచ్చేవి. అంటే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు ఇలా గుండ్రగా ఉండి ఇలా ఉండి దాని చుట్టూ గ్రూవ్ ఉండేది, అందులో తాడుండి ఈ మూతి దగ్గర కట్టి భుజాన్ని వేసుకెళ్ళిపోవడానికి. అంటే ఈ రోజు బాటిల్ లాగా ఉంటే ఆ రోజు దాన్ని తాబేటికాయ అనేవాళ్ళు. ఆ ఇంట్లో కూడా ఉండేది. అట్లా మట్టితో వీలైనంత వరకు వాడుకోండి. మట్టి కూడా రీయూజబుల్ కాని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కుండ పగిలిపోతుంది, మళ్ళీ వాడలేం కదా. అలాగే పాలకుండలు, పెరుగుకుండలు అవి కూడా ఎక్కువ వాడం. కొన్నాళ్ళు అయిన తర్వాత అవి అరిగిపోతూ ఉంటాయి. మట్టి కుండలు అరిగిపోతాయండి, పాలకుండలు కూడా అరిగిపోతాయి. అప్పుడు మళ్ళీ వేరే వాడతాం కనుక తప్పనిసరిగా ఇత్తడో లేకపోయినట్టయితే స్టీలో వాడుకోండి. స్టీలు కూడా అంత శ్రేయస్కరం కాదంటారు, కానీ అంతకన్నా మనం వెళ్ళలేం. పూర్వకాలం లాగా రాచిప్పలు అయితే వాడలేం కదా. మా చిన్నతనంలో మాకు పులుసు పెట్టినా చారు పెట్టినా రాచిప్పల్లో పెట్టేవాళ్ళు. రాతిని తొలిచి గిన్నెగా తయారు చేయడం. గ్రనైట్ ఉంది కదమ్మా, ఈ గ్రనైట్ ని తొలుస్తారు, ఇట్లా రోల్ తయారు చేస్తారు కదా. ఆ రోలు తయారు చేసే మెటీరియలే పెద్దదిగా చేస్తారు, పల్చగా ఉండేటట్టుగా చేస్తారు. దాని లోపలంతా మనకి సాయిగా పొయ్యి మీద పెట్టి దాంతో వండుకునేవాళ్ళం. పొయ్యి మీద పెట్టేవాళ్ళ? అవును, వండుకోవడానికి కావాలి కదా. పొయ్యి మీద పెట్టండి నీకు పులుసు ఎలా కాగుతుంది? పులుసు కాగాలి అంటే తప్పనిసరిగా పొయ్యి మీద పెట్టాలి. రాచిప్ప అంటారు. రాతి చిప్ప, రాచిప్ప. చిప్ప పాత్ర, రాతితో చేసిన పాత్రలు ఉండేవి అన్ని సెట్లు. ఇంత దగ్గర నుంచి ఇంత 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 అన్ని ఉండేవి. వాడుకోవచ్చు కదా. మీరు ప్రత్యామ్నాయం లేదా అని అడిగారు కదా, ఆల్టర్నేటివ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రాచిప్పని తెచ్చి మీరు పొయ్యి మీద పెట్టారంటే అది వేడెక్కడానికే సమయం పడుతుంది. అదే డౌట్ వచ్చింది నాకు ఈ రోజుల్లో, స్టవ్లకి అది సాధ్యమేనా అని చెప్పి. అవుతుంది, కానీ సాధ్యమే గానీ ఎక్కువ గ్యాస్ ఖర్చు అవుతుంది. పూర్వం పొయ్యిలు గనక బాగానే ఉండేది, ఆరు బయట పెట్టేసుకోవడము, వంటింట్లో చేసుకున్నా ఉండేది ఆ విధంగా. ఇప్పుడు లేకపోయినట్టయితే స్టీల్ గిన్నెతోనో దేంట్లోనో వండుకుని, గాజు ఉన్నాయి కదమ్మా, వాటిల్లో పోసుకోవచ్చు. జాడీతో తయారు చేసిన గిన్నెలు ఉన్నాయి. జాడీ మెటీరియల్ ఏదైతే ఉందో, మనకి పోర్సిలిన్ జాడీలు ఉంటాయి కదా బయట కూరగాయలు పెట్టుకునేవి, వాటి లాంటి అదే మెటీరియల్ తో తయారైనటువంటి బౌల్స్ ఉన్నాయి. ఉన్నాయి, మా ఇంట్లో కూడా ఉన్నాయి ఇప్పటికీ. వండితే పులుసుగా లాంటిది అందులోనే పోసి పెడతాం. అంటే అది పింగాణి అమ్మ, అది మెటీరియల్ పింగాణి కూడా కాదంటారా? అది పింగాణినే అనుకోవచ్చు. అంటే మట్టితో కూజాలు తయారు చేసేటటువంటిది. ఇప్పుడు మనం అనుకునేటటువంటి చాలా కాస్ట్లీ పింగాణి ఏదైతుందో అది మనం వాడరు చాలా మంది. వేగన్స్ ఎవరు వాడరు దాన్ని. ఎందుకంటే ఆ పిగ్ సంబంధించిన
ఏదో వాడతారు అందులో. ఓహో. దాని బోన్స్, ఓహో. దానికి ఆ పదం కూడా అదే పడతారు, బాన్ సంథింగ్, బాన్ అని కూడా ఉంటుంది దాని మీద. అలాంటి మంచి పింగాణి, సీత్రూ లాగా ఉండే పింగాణీలు ఉంటాయి, అవి కాదు. ముద్దుల్లా ఉండేవైతే మనకి ఇక్కడ మట్టితో తయారు చేసినవి, వాటితో వాడుకోవచ్చు. ఇలాంటి అయితే హ్యాండ్లింగ్ లో చిన్న తేడా ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా హ్యాండిల్ చేసినా కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనకి గాజు దొరుకుతోంది, పోర్సిలిన్ దొరుకుతోంది కదా, అవును, ఉన్నాయి ఆప్షన్స్, లోహం ఉన్నాయి. వీటన్నింటినీ వాడుకుంటే ఇదెందుకు వాడాల్సిన అవసరం ఉంది. కానీ అంత ప్లాస్టిక్ పక్కన పడేసేది కూడా కాదు. దాని ప్రయోజనం దానికి ఉంది. దాన్ని కొన్ని ప్రయోజనాలకి, ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ లో ప్లాస్టిక్ ప్రయోజనం ఉంది. స్టంట్లు వేయడానికి ఇప్పుడు అవి కూడా ఏవో మార్పు వచ్చాయి. పూర్వం ఒకలా ఉండేవి, ఇప్పుడు స్టంట్లు వేయడానికి ఆ ప్లాస్టిక్ తో, అది దాని డెఫినేషన్ వేరనుకోండి, హై డెఫినేషన్ ఏదో చెప్తారు దానికి. మామూలుగా మనకు అనుకున్నట్టు కాకపోయినా అది ఒక వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి పట్టుకెళ్ళడానికి కానీ కొన్నిటికి అనుకూలంగా ఉంటుంది. అంతేగాని కొన్నిటికి అనుకూలంగా ఉందని చెప్పి పెళ్లికి పిడుక్కి ఒకటే మంత్రం అన్నట్టుగా అన్నింటికి దాన్ని వాడాల్సిన అవసరమే ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్స్ మానేయచ్చు మనం వాడకానికి. హాయిగా మా సంచుల్లో సంచీలు ఉంటాయమ్మా. ఇది కాటన్ డ్రెస్ లా అనిపిస్తుంది చూస్తుంటే నాకు. ఈ సంచి ఉంటుంది, ఏమన్నా కొనుక్కుంటే దీంట్లో వేసుకెడతాం. ప్లాస్టిక్ కవర్లు వీలైనంత వరకు వాడం. కానీ ఒకసారి ప్లాస్టిక్ వాడదని ఒక ఉద్యమమే తలెత్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ అందరూ మామూలుగా మళ్ళీ ప్లాస్టిక్ సంచుల్ని మోసుకుని వెళ్ళే కూరగాయలు కొనుక్కుంటూ వస్తున్నారు. ఇది సంచుల్లో మనం పట్టుకెళ్ళే చోట ఉంటుంది, ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నీట్ గా ప్యాక్ చేశాను, ఓపిక లేక పెట్టాను. అలాంటి సంచులు ప్రతి వాళ్ళు పట్టుకెళ్ళారు. నాకు ఎంత ఉంటుందమ్మా, ఎంత ఉంటుంది, ఇంతకన్నా ఎక్కువ ఉండదు కదా. మన సెల్ ఫోన్ కన్నా తక్కువే ఉంది కదా. దాన్ని పెట్టుకుని పట్టుకెడతాం. కొనుక్కునే వస్తువులను అందులో వేసుకు తెచ్చుకుంటాం, నష్టం ఏమిటి? ప్లాస్టిక్ వాడాల్సిన అవసరమే ఉంది. కాకపోతే అలవాటు పడిపోయాం, సుఖపడ్డానికి అలవాటు పడిపోయాం. తర్వాత ఇంకొకటి కూడా చెప్తున్నారు, ప్లాస్టిక్ గనక ఫ్రిడ్జ్ లో పెట్టినట్టయితే టాక్సిన్స్ రిలీజ్ ఎక్కువ ఉంటుందట. ఓకే, ఫ్రిడ్జ్ లో కరెంట్ ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ పెట్టండి, స్టీల్ పెట్టద్దు అని ఒక పక్క చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే బాబోయ్, ప్లాస్టిక్ కవర్ లో ఎందుకు పెడతారమ్మా? ఒక చిన్న ప్లాస్టిక్ గిన్నెల్లో ఎందుకు పెడతారు? బౌల్ దీంట్లో పెట్టేసేయండి. దేంట్లో అన్నా ఒక ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి, పేపర్ లో వేసి పెట్టేయండి. అసలు ఫ్రూట్స్ కి వెజిటబుల్స్ కి మీకు ప్రత్యేకమైన ట్రే ఇవనే ఇచ్చారు. ఏది వాడితే ఎక్కువ ఉపయోగం ఉంటుందో, టాక్సిక్ రాకుండా ఉంటాయో అటువంటి మెటీరియల్ తో కదా ఫ్రిడ్జ్ తయారు చేశారు. అది ప్లాస్టికే ఉంటుంది లోపల, బట్ దాని వాల్యూ డిఫరెంట్ గా ఉంటుంది, ఒకే రకమైనది కాదు కదా. కాంపోజిషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అట్లాంటిది ఏది రియాక్ట్ అవ్వదు అనే ఉద్దేశంతో అట్లాంటిది ఏదన్నా ఉంటే ఇట్స్ ఓకే, దాన్ని కూడా మనం ఆలోచించి చూడాలి. అసలు ఎందుకు అంత వాడాలి? అంత వాడాల్సిన పని ఏముంది? గ్లాస్ మళ్ళీ పనికొస్తుంది అన్నారు కదా ఫ్రిడ్జ్ లో పెట్టడానికి. ఫ్రీజర్ కాదు కానీ ఫ్రిడ్జ్ లో వరకు గ్లాస్ పెట్టుకోవచ్చు కదా. గ్లాస్ బాటిల్స్ వాడండి, కొన్ని స్టీల్ ఎక్కువైతే. ఒక్కసారంటూ పెట్టిన తర్వాత రోజు రోజు తీసి వాడి చేస్తే సమస్య, గానీ ఒకసారి స్టోరేజ్ గా వాడుకునేటప్పుడు సమస్య లేదు. కనుక మార్గాలు ఉన్నాయమ్మా, కానీ మనం దాన్ని ఉపయోగించుకోవటం, సుఖపడడానికి అలవాటు పడ్డాం. కాస్త శ్రమ. మన ఇంట్లో మన బాటిల్ కడుక్కుని నీళ్లు పట్టుకుని తెచ్చుకోవడం కష్టం గనక కొనుక్కోవడమో ఎవరన్నా ఇస్తారో నూరుకోవడమో జరుగుతుంది. అందువల్ల దాన్ని తగ్గించగలిగినట్టయితే మన స్థాయిలో మనం చేయొచ్చు. కూరగాయలు తెచ్చుకునే సంచులు మానొచ్చు. మనం ప్లాస్టిక్ సంచులు పెట్టాం, మన సంచులు మనం తెచ్చుకోవచ్చు. ఆ ఉద్యమం రోజుల్లో ఇంతంత బ్యాగులు వచ్చాయి, గన్నీ బ్యాగ్స్ పెద్ద పెద్దవి. దాంట్లో పౌచెస్ కూడా ఉన్నాయి. నువ్వు ఏ కూరలు కొంటే ఆ కూరలు డిఫరెంట్ వాటిల్లో వేసుకుని కలపకుండా తీసుకొచ్చే పెద్ద సంచి. దాంట్లో కొన్ని పాకెట్స్, ఈ పాకెట్లో వంకాయలు, ఈ పాకెట్లో పచ్చిమిరపకాయలు, ఈ పాకెట్లో టమాటాలు వేసి తెచ్చుకునేటటువంటి బ్యాగ్స్. బాగున్నాయి, ఐ హ్యావ్, నా ఇంట్లో ఉన్నాయి. అట్లాంటివన్నీ ఇన్నోవేటివ్ గా చేశారు. ఎందుకు చేయట్లేదు ఇప్పుడు? మనం అలవాటు పడిపోయాం అంతే, అంతకన్నా ఇంకోటి ఏం కాదు. తర్వాత ఎవరైనా పెళ్ళిళ్ళకి వాటికి పేరెంటాలకి తాంబూలాలు ఇచ్చేటప్పుడు ఈ మంచి బ్యాగ్స్ ఉంటున్నాయి కదమ్మా, జూట్ బ్యాగ్స్, వాటిని ఇవ్వండి. వాటిల్లో వేసి ఇవ్వడం మొదలు పెట్టుకోండి. అది
అందంగా తయారు చేస్తే బాగుంది కదా అని వాడకన్నా మొదలు పెడతారు. అవును. ఎన్ని మార్గాలు ఉన్నాయో మనం మానడానికి, మనకి మానే ఉద్దేశం లేదు. అదే ముఖ్యం. ఓకే. సో మైండ్ సెట్ అన్నది మనం మార్చుకోవాలి. హెల్త్ పరంగా అన్ని ఎంతగా అలవాటు పడిపోయామంటే ప్లాస్టిక్ కి, ఆఖరికి మనుషుల యొక్క భావాలు, నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ ప్రేమలు వచ్చాయి. అవును. అందులో జీవం లేదు. ప్లాస్టిక్ అంత. ఏదన్నా నేచర్ కి దగ్గరగా ఉంటూ దానికి సంబంధించిన వాటితోటే మనం మమేకమై వెళ్ళాము అంటే గనక ఆ రోజుల్లో వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా జాగ్రత్తగా ఉండేదో అలా మనం ఈ రోజుల్లో కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఆరోగ్యం. పెద్ద కష్టమేం కాదమ్మా, చాలా శ్రమ పడేదేం కాదు. అత్యవసరమైనటువంటి వాటికి తప్పదనుకో, అన్నిటికీ ఎందుకు అంతే. ఓకేనమ్మా. సో ఇది ప్లాస్టిక్ బాటిల్స్ వరకు, ప్లాస్టిక్ డబ్బాల వరకు ఓకే, కానీ ఉదయం లేవంగానే ఏంటంటే మనం బ్రష్ చేసుకోవడమే. అప్పట్లో పందిరి పొలాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు మరి అమెరికాలో దాన్ని అమ్ముతున్నారు కదా పుల్లల్ని. అవును, $15 ఎంతో చెప్పారు. ఇక్కడ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లో చూస్తున్నాము, కానీ సిటీస్ లో మాత్రం అది మనకు కనిపించట్లేదు. పోనీ పుల్లలు మనం తెచ్చుకోవడం కూడా కష్టమే అనుకోమ్మా, వేలు ఒకటి ఉంది కదా నీకు. కాలంలోనే వేలు ఉపయోగిస్తూ ఉంటాము బ్రష్ మర్చిపోయినప్పుడు. వేలుతో మెయిన్ చిన్నతనంలో చక్కగా పాలదాల్లో ఉన్నటువంటి కచ్చిక తీసుకుని పళ్ళు దాంతో వేలుతో తోముకునేవాళ్ళం. ఇది పట్టుకెళ్ళడం, హాస్టల్కి వెళ్ళినప్పుడు ఈ కచ్చిక పట్టుకెళ్ళడం కష్టం గనక మొదటిసారి పళ్ళ పొడును తీసుకుని వెళ్ళాం. అప్పుడు కూడా ప్లాస్టిక్ ఇదేం లేదు, పళ్ళ పొడం ప్యాకెట్లు దొరికి కోతి మార్క్ పళ్ళ పొడం, ఎర్ర పళ్ళ పొడవు అని వచ్చేది. అది తీసుకుని వెళ్ళాం, దాంతో తోముకునేవాళ్ళం. తర్వాత అది కూడా దొరకని పరిస్థితుల్లో పేస్ట్ వాడాల్సి వచ్చింది. పేస్ట్ వాడిన తర్వాత డెంటిస్టులు అందరూ బాగుపడిపోయారమ్మా. పేస్ట్లు వాడడం మొదలెట్టాకే డెంటిస్ట్ల పంట పండింది. అది ఓకేనమ్మా. నిజంగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మనం చేయించేసుకోవడానికి. అసలు మనస్సులో మైండ్ సెట్ పెట్టుకోండి, ప్లాస్టిక్ వాడనో నాకు ఐడియా పెట్టుకుంటే ఎక్కడెక్కడ వాడకుండా ఉండొచ్చో మనకే తెలుస్తుంది, వేరే ఏమక్కర్లేదు. ఇప్పుడు నేను మీకు సంచి చూపించాను, ఆ విధంగా ఏదైనా సరే. ఆఖరికి ఇంట్లో మంచి మంచి ఖరీదైన చీరలు పెట్టడానికి కూడా పాత చీరలతో చిన్న చిన్న సంచులు కుట్టించి వాటిల్లో పెట్టేస్తాను తప్ప ప్లాస్టిక్ కవర్లలో పెట్టాం. ఓకే, మంచి ఐడియా అమ్మా. మీరు చూపించి మా అందరికి కూడా ఒక మంచి ఐడియాని, ఒక అవేర్నెస్ ని తీసుకొచ్చారు. అంటే మీరు అడుగుతారని తెలియదు, నా దగ్గర ఉంటుంది కనుక చూపించాను నేను. అవునవును. అలాగే వాటర్ బాటిల్ కూడా ఉంటుంది, గ్లాస్ బాటిల్, దాని చుట్టూతా నారతో చేసినట్టు చల్లగా ఉంటుంది, నారతో కొంచెం చాలా అందంగా ఉండేటటువంటిది. అది దాని కవర్ ఉంటుంది ఆ బాటిల్. ఇప్పుడు వేసవి కాలంలో సరిపోదు గనక ఇస్తే తాగడం అవుతుంది, ఒకప్పుడైతే సరిపెట్టుకునేవాళ్ళం అంతే. ఓకే, చాలా చక్కగా తెలియజేశారమ్మా. చక్కటి ప్రత్యామ్నాయాలు అన్నమాట ఇవన్నీ కూడా, ఆరోగ్యమైన ప్రత్యామ్నాయాలు. ఇంత చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.